హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 9th క్లాస్లోని థర్డ్ సమ్ వరకు కంప్లీట్ చేసాము. ఇవాళ ఫోర్త్ సమ్ని 4th, 5th, 6th సమ్స్ కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? ఎవ్రీ స్వర్డ్ ఈజ్ అన్ ఇర్రేషనల్, బట్ ఎవ్రీ ఇర్రేషనల్ నీడ్ నాట్ బి ఏ స్వర్డ్. జస్టిఫై యువర్ ఆన్సర్. సో ఏమంటున్నాడు? ఎవ్రీ స్వర్డ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ అంటే స్వర్డ్ రూట్ వాల్యూస్ ఏవి ఉన్నా అవి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి, అంతే కదా. సో బట్ ఎవ్రీ ఇర్రేషనల్ నీడ్ నాట్ బి ఏ స్వర్డ్. సో ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ అనేది స్వర్డ్ కావాల్సిన అవసరం లేదు. సో జస్టిఫై యువర్ ఆన్సర్ అని అంటున్నారు. సో దాన్ని మనము ఎలా ఎక్స్ప్లెయిన్ చేద్దామో చూద్దాం. ఓకే, సో ఫోర్త్ వన్, ఎవ్రీ స్వర్డ్ ఈజ్ అన్ఇర్రేషనల్ అంటే √2, √3, √5, √3, √7. సో దిస్ ఈజ్ స్వర్డ్స్ కదా, ఈ స్వర్డ్స్ ఇర్రేషనల్ అవుతాయి. ఓకే, ఇర్రేషనల్ అవుతాయి అని చెప్తున్నాడు. బట్ ఎవ్రీ ఇర్రేషనల్ నీడ్ నాట్ బి ఏ స్వర్డ్. మరి పై అనేది స్వర్డా? పై వాల్యూ అనేది స్వర్డ్ అవుతుందా? పై అంటే 22/7. దీని వాల్యూ ఎంత? 3.1415 సో అని వస్తుంది, అంతే కదా. సో ఇది ఇర్రేషనల్, బట్ ఇది పై అనేది స్వర్డ్ కాదు కదా. ఓకే, సో దిస్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, బట్ దిస్ ఈజ్ నాట్ ఏ స్వర్డ్. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ స్వర్డ్. అండర్స్టూడా? సో దిస్ ఈజ్ ద ఫోర్త్ సొల్యూషన్. ఎవ్రీ స్వర్డ్ అనేది ఇర్రేషనల్ అవుతుంది, బట్ ఎవ్రీ ఇర్రేషనల్ అనేది నీడ్ నాట్ బి ఏ స్వర్డ్. ఓకే, సో పై వాల్యూ, దానికి ఎగ్జాంపుల్గా పై వాల్యూ 3.141569 సంథింగ్ ఏదో వస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇర్రేషనల్, బట్ పై అనేది నాట్ ఏ స్వర్డ్. ఫిఫ్త్ వన్, rationalize the denominators of the following. First question, 1/3 plus √2. సో దీన్ని రేషనలైజ్ చేయమంటున్నాడు. ఓకే, రేషనలైజ్ చేయమంటే 3 + √2కి ఏంటిది రేషనలైజ్ నెంబరు? 3 - √2. ఓకే, సో ప్లస్ అనేది మైనస్ అవుతుంది. సో దాన్ని మనము న్యూమరేటర్లో డినామినేటర్లో మల్టిప్లై చేయాలి. 1/3 + √2 ఇంటూ 3 - √2/3 - √2. సో 1 × 3 - √2, 3 - √2. ఓకే, సో 3 + √2, 3 - √2. సో 3 - √2 బై ఇది ఏంటిది? a + b, a - b. సో a² - b². సో ఇది ఏ మెథడ్లో ఉంది? a + b, a - b. సో a² - b². సో 3² - √2 హోల్ స్క్వేర్. 3 - √2 బై 3 3s are 9. √2 × √2 only 2. So 3 - √2 by 7. 9 - 2 7. So that is the answer. Okay. Next, sixth one. Fifth lo second one. Fifth lo second sum. 1/√7 minus √6. √7 minus √6 is equal to √7 plus √6. దీన్ని రేషనలైజ్ అంటే మనకు ఆపోజిట్లో సింబల్ ఉంటుంది. సో 1/√7 minus √6 ఇంటూ న్యూమరేటర్లో √7 plus √6 by √7 plus √6. ఓకే, సో √7 plus √6 by √7 minus √6
root 7 plus root 6. So a plus b, a minus b, and a square minus b square. So root 7 plus root 6 by root 7 square minus root 6 square. A square minus b square also. Root 7 plus root 6. Root 7 plus root 6 by 7 minus 6. What is the answer? 7 minus 6 means that is the 1. Root 7 plus root 6. Okay. Next to third sum. Third sum. Okay. Third sum. ఏమిచ్చాడు 1 by root 7. దీనికి రేషనలైజ్ root 7 by root 7. So root 7 by root 7 చేస్తే 1 into root 7 root 7 root 7 whole square. సో ఈ 2కి ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది. root 7 by 7. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ root 6 by root 3 minus root 2. దీనికి రేషనలైజ్ చేయడానికి root 3 plus root 2 by root 3 plus root 2. ఓకే, సపోర్ట్ సింగిల్స్. సో root 6 into root 3, ఇది ఇంటూ ఇది, నెక్స్ట్ ఇది ఇంటూ ఇది, root 6 into root 2 by root 3 square minus root 2 square. సో root 6 root 3 ఏమవుతుంది? 6 3 18 ప్లస్ 6 2 12 by by 3 minus 2. Root 18 plus root 12 by, what is that? 3 minus 2, 1. So this is answer. Fifth is there? No. So now sixth sum. Now sixth bit. Sixth bit. Simplify each of the following by rationalizing the denominator. సో డినామినేటర్ని రేషనలైజేషన్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్ 6 minus 4 root 2 by 6 plus 4 root 2. సో డినామినేటర్లో ఉన్న నెంబర్ని 6 minus 4 root 2 by 6 minus 4 root 2. ఓకే, సో డినామినేటర్ అని వాడు కన్ఫామ్గా చెప్పాడు కాబట్టి మనం డినామినేటర్నే చేస్తాం. 6 minus 4 root 2 whole square by, ఇదేంటిది? a plus a, 6 plus 4 root 2, 6 minus 4 root 2 అంటే a plus b into a minus b. ఫార్ములా అంటే a square minus b square. సో దిస్ ఈజ్ a minus b whole square ఫార్ములా. అప్పులోదేమో a minus b whole square, a square minus 2ab plus b square. Okay, so 6 square means 6 square minus 2 into 6 into 4 root 2 plus 4 root 2 square by 6 square minus 4 root 2 whole square. So 6 square and 6 square means 6 into 6 36. Okay, so 6 4s are 6 2s are 12. Yes, 12 into 4. 12 4s are 48 root 2 plus 4 into 4 into root 2 into root 2 by 6 6 36. 4 into 4
root 2 into root 2. So 36 minus 48 root 2 plus 4 4 the 16. 16 ఇక్కడ root 2 2 అవుతుంది. 16 2 the 32. 36 minus 4 4 the 16. 16 2 the 32. Okay. So 36 plus 32, how much? 8, 68 minus 48 root 2 by 36 minus 32, how much? 4. ఓకే, సో దీనిలో 4ని కామన్ తీద్దామా? 4 2 3 2 4 2ని కామన్ తీద్దాం. 2 into 34 minus 2 into 24 root 2 by 4. So 2 into 34 minus 2 into ఏంటిది 24 root 2 by 4. ఓకే, సో 2ని కామన్ చేస్తాను. 2 34 minus 24 root 2 4. 2 1 जा 2 2 जा. ఓకే, 32 ना 34 34 24. మళ్ళీ దీంట్లో నుంచి 2ని కామన్ తీద్దాం. 2 into 1 जा 7 जा 2 7 जा minus 2 into 12 जा root 2 by 2. సో కామన్ తీస్తున్న 2ని 17 minus 12 root 2 by 2. 2 2 cancel. 17 minus 2 root 2. This is the answer. So 7th one, 6th bit, second one. Root 7 minus root 5 by root 7 plus root 5. Okay, root 7 minus root 7 minus root 5 by root 7 plus root 5. Okay, this is the question. దీన్ని రేషనలైజ్ చేయాలి కదా, అంటే డినామినేటర్లో ఉన్న వాల్యూని చేయాలి. root 7 minus root 5 by root 7 minus root 5. ఓకే, సో root 7 whole square minus root 5 whole square. కాదు root 7 minus root 5 whole square by a plus b, a minus b, అంటే a square minus b square. root 7 square minus root 5 square. సో ఇది a minus b whole square. సో root 7 square 2 into root 7 root 5 plus root 5 whole square by 7 minus 5. అంతే కదా, ఈ రూట్కి ఇది క్యాన్సిల్ అవుతుంది, ఈ రూట్కి ఇది క్యాన్సిల్ అవుతుంది. సో 7 35 2 root 35 plus 5 by 2. 7 plus 5 12. 12 minus 2 root 35 by 2. సో దీంట్లో 2ని కామన్ తీద్దాం. 2 6 జా కదా, 2 కామన్ 6 జా, నెక్స్ట్ 2 కామన్ అయిపోతుంది 35 by 2. ఓకే, నెక్స్ట్ 6 minus root 35. 6 minus root 35. నెక్స్ట్ థర్డ్ సమ్ 1 by 3 root 2 minus 2 root 3. దీన్ని రేషనలైజ్ చేయాలి డినామినేటర్లో ఉన్నవన్నీ. 1 by
3 root 2 minus 2 root 3 into 3 root 2 plus 2 root 3 by 3 root 2 plus 2 root 3. Okay, so 3 root 2 plus 2 root 3 by a plus b, a minus b, 3 root 2 whole square minus 2 root 3 whole square. So 3 root 2 plus 2 root 3 by 3 into 3 root 2 into root 2 minus 2 into 2 root 3 into root 3. ఓకే, దీనికి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీని ఆన్సరు 3 root 2 plus 2 root 3 by 3 3 9. 3 into 3 into root 2 into root 2 కదా, minus 2 into 2 into root 3 into root 3. Yes, so 3 root 2 plus 2 root 3 by 3 3s are 9, 9 2s are 18 minus 2 2s are 4, 4 3s are 12. ఇక్కడ రూట్ 2 ఓన్లీ 2 అవుతుంది అప్పుడు. సో 3 root 2 plus 2 root 3 by 18 minus 12, 6. So this is the answer. Next, fourth sum. 3 root 5 minus root 7 by 3 root 3 plus root 2. ఓకే, ఓన్లీ డినామినేటర్ని మాత్రమే రేషనలైజ్ చేయాలి. 3 root 5 minus root 7, 3 root 3 minus root 2 by 3 root 3 plus root 2, 3 root 3 minus root 2. Okay, so 3 root 5 into first this numbers multiply. 3 root 5, 3 root 5 into 3 root 3 minus 3 root 5 into root 2. Okay, this one over. Next, this into this minus 3 into root 7 into root 3 minus plus root 7 into root 2 by a plus b, a minus b. Okay, so 3 into 3 into root 3 into root 3 minus root 2 into root 2. a plus b, a minus b అంటే a square minus b square చేసాం. సో ఇది ఇంటూ ఇది చేద్దాం. 3 3s are 9, 9 రూట్లో ఉన్న వాల్యూస్ని ఇంటూ చేద్దాం. 5 3s are 15 minus 5 2s are 10, 3 root 10 minus 7 3s are 21, 3 root 21 plus 7 2s are 14 by 3 3s are 9, 9 3s are ఇదంతా కలిపితే 3నే, 3 3s are 9, 9 3s are 27 minus 2. So 9 root 15 minus 3 root 10 minus 3 root 21 plus root 14 by 25. So this is the answer. ఓకేనా? సో 6th సమ్ వరకు ఈ వీడియోలో కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.